దేవునామానికి మహిమ కలుగును గాక. మీ అందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథం నుంచి ఈ రోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే ఈ సందర్భాలు మనకు అనేక విషయాలు తెలుసు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన జీవితం నుంచి అంటే, స్థలం ఇవ్వండి నాకు. ఈరోజు మానవుడి జీవితాల్లో లోకానికి స్థలం ఉంది కానీ అన్నిటికీ స్థలాలు దొరుకుతా ఉన్నాయి కానీ మన హృదయంలో దేవునికి స్థలం లేకపోవడం అనేది చాలా విచారకరమైన సందర్భం. అందుకని యేసుక్రీస్తు ఏం చెప్తూ ఉన్నాడంటే, నాకు స్థలం కావాలి. ఈరోజు క్రైస్తవులమై ఉండొచ్చు, మనం దేవుని భక్తిలో కూడా ఎదుగుతున్న వారమై ఉండొచ్చు, కానీ మన జీవితాల్లో ఏం లేదంటే దేవునికి స్థలం లేదనే విషయాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం. దేవుడు కోరుకుంటున్నాడు, నీలో నాకు స్థలం కావాలి. అంతేకాదు, నీ హృదయంలో నాకు స్థలం కావాలి, నువ్వు చేసే ప్రతి పనిలో నాకు స్థలం కావాలి, నా ప్రాధాన్యత నాకు ఇవ్వాలి, ప్రతి విషయంలో ప్రాధాన్యత నాకు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితంలో ప్రాధాన్యత లేకపోతే దేవునికి మన జీవితాల ఆశీర్వాదాన్ని మనం చూడలేం. మన జీవితంలో దేవునికి ప్రాముఖ్యత ఖచ్చితంగా కావాలి. దేవునికి చోటు లేకుండా మన జీవితాల ఆశీర్వాదాన్ని మాత్రం చూడలేమన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. నిజమే, ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అధికారి వచ్చాడు, యేసును మొక్కాడు, నా కుమార్తె చావనై ఉంది, నీవు రావాలి అని ఆహ్వానించాడు, బానే ఉంది. కానీ యేసు ఆ ఇంటికి వచ్చేసరికి ఆ ఇంట్లో స్థలం లేదు. మనం కూడా చాలా మంది ఏం చేస్తా ఉంటాం, ప్రభు నా హృదయంలోకి రా ప్రభు అని పాడతాం, అడుగుతాం, అన్ని బాగానే ఉంటాయి, కానీ హృదయంలో యేసుకు చోటు ఉండదు. అందుకనే మనం దేవుని కార్యాలు ఎక్కువగా చూడలేకపోతాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మనం ప్రత్యేకంగా దేవా నా హృదయంలోకి రాని మనం పిలవక్కర్లేదు, కానీ ఎప్పుడైతే లోకం మనలో నుండి దూరం అవుతుందో, ఎప్పుడు మన హృదయం దూరంగా ఉంటుందో, అప్పుడే ఖచ్చితంగా మనము మన జీవితంలోనికి లేక మన హృదయంలోనికి యేసుక్రీస్తు ఖచ్చితంగా రాగలడు. ఆయనకి స్థలం లేకపోతే మనలో దేవుడు మన హృదయంలోనికి ఆయన రాలేడు. ఈరోజు ప్రపంచంలో అనేక మంది దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు, ఆయన ఇష్టమైన వారు ఉన్నారు, మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, దేవుని స్తుతించే వారు ఉన్నారు, కానీ హృదయంలో ఆయనకి చోటు ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి. ప్రియులారా, మనము లోకల్ అనేక భయాలతో ఉంటాము, అనేక ఆశలతో ఉంటాము, లోక ఆశలతో ఉంటాం. ఇవన్నీ మన హృదయంలో నింపబడిపోయి ఉంటాయి, కానీ ఆయనకి మన హృదయంలో స్థలం ఉండట్లేదు. ఆయన మాటలు మన హృదయంలో నిలవలేకపోతా ఉన్నాయి. దేవుని యొక్క చిత్తము నేను నెరవేర్చలేకపోతున్నాం. ఏ వ్యక్తి అయితే నిజంగా దేవుని ఆశను కోరికను భూమి మీద నెరవేరుస్తాడో అతడు దేవునికి తన హృదయంలో చోటిచ్చిన వాడు అవుతాడు. నా హృదయంలో యేసు ఉన్నాడు అని చెప్పి దేవునికి సంబంధించిన క్రియలు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మన జీవితంలో ఇవ్వలేకపోతే మనమే అబద్ధకులం అవుతున్నాం. అన్ని అవకాశాలు బాగున్నప్పుడు కాదు, అవకాశం లేనప్పుడు కూడా నీవు దేవునికి స్థలం ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. ఖచ్చితంగా నీ జీవితంలో ప్రతి దానిలో కూడా దేవుని పర్మిషన్ ఒప్పుకోవాలి. నీ జీవితంలో దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. ఖచ్చితంగా దేవుని మాటకు మనం మన జీవితంలో విలువనిచ్చిన వారుగా ఉండాలి. ఆయన చెప్తా ఉన్నారు, ఈ అధికారి, ప్రభువా నా పరిస్థితి ఇది, నా కుమార్తె చావనై ఉన్నది అని. కానీ యేసుక్రీస్తు అక్కడ కొంత పరిచర్యలో ఉండగా ఆయన ఆలకించాడు. కానీ కొద్ది నిమిషాల తర్వాత మరలా ఒక వార్త వచ్చింది. అదేంటంటే, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది కాబట్టి నువ్వు బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు, బాధ పెట్టొద్దు. ఎందుకు అంటే, వాళ్ళ యొక్క ఉద్దేశం ఎలా ఉంది, కొంతమంది ఉద్దేశాలు ఎలా ఉంటాయి అంటే, దేవుడు అనగా కేవలం ఒక చిన్న చిన్న వాటికి మాత్రమే దేవుడు, ఇంకా పెద్ద సమస్యలకు దేవుడు పనిచేయడం అనుకుంటాం. అప్పుడు యేసుక్రీస్తు వెంటనే స్పందించి ఏమన్నాడంటే, ఏ మాత్రం కంగారు పడద్దు, భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పారు. ఈరోజు మన జీవితాల్లో యేసు మన హృదయంలో ఉంటే మనకు కంగారు ఉండదు. ప్రతి చిన్న విషయానికి మనం భయపడం, మనం ధైర్యవంతులుగా ఉంటాం. మనము ఈ లోకంలో దేవుని ఎరిగిన వారు ఎప్పుడు కూడా నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. నేను మనమందరము ఆయనకి నిజంగా చోటు ఇచ్చేవారమై ఉంటే, యేసుక్రీస్తు ఏం కోరుకుంటున్నాడంటే, నేను మనందరూ కూడా యేసుకు చోటిచ్చేవారమై ఉంటే దేవుని కార్యాలు ఖచ్చితంగా మనం చేయగలుగుతాం, ధైర్యంగా నివసించగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం. కాబట్టి స్థలం ఇవ్వండి అని దేవుడే కోరుకుంటా ఉన్నాడు. కొన్ని మనం చూస్తూ ఉన్నాం, కొద్ది దినాలుగా జరిగిన సంఘటనలన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో దేవునికి చోటు లేకుండా అయిపోతా ఉంది. అమెరికాలో 2వ ముఖ్య పట్టణం లాస్ ఏంజల్స్ లో ఏం జరిగిందో మీకు తెలుసు. పెద్ద పట్టణం, ప్రముఖులు నివసించేటువంటి ప్రాంతం. అక్కడ దేవునికి స్థలాన్ని ఇవ్వలేకపోయారు, వారి హృదయంలో దేవుణ్ణి చేర్చుకోలేకపోయారు. పిల్లరా, ఎంత భయంకరమైన సంఘటనో మనం చెప్పొచ్చు. బైబిల్ ఆధారంగా తీసుకుంటే, సొదొమ గొమొర్రా మీద దేవుని అగ్ని గంధకాలు కురిచినట్లుగా ఆ ప్రాంతము కూడా తగలబడిపోయినట్లు మనం చూసాం. ఇంకా దాన్ని ఎవరు కూడా ఆర్పలేని పరిస్థితుల్లో ఉన్నారు.
కారణం ఏంటంటే నీవు ఎంత ఎదిగినా, ఎంత గొప్పవాడు అయినప్పటికీ నీ జ్ఞానము, నీ బలము, నా బలము ఏది ఎంత మాత్రం దేవుని ఎదుట సాటి కాదు. దేవునికి లోబడకపోతే, దేవుని మన జీవితంలో హక్కుదారులుగా చేయకపోతే, మన జీవితంలో దేవునికి అధికారాన్ని ఒప్పుకోకపోతే, స్థానాన్ని ఇవ్వకపోతే, ప్రాధాన్యతను ఇవ్వకపోతే ఖచ్చితంగా మనము సమస్తాన్ని కోల్పోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకని అంటున్నాడు, నీ జీవితాన్ని నాకు ఇవ్వు, నీ హృదయంలో నాకు స్థలం ఇవ్వు, నీవు చేసే పనిలో ప్రతి దానిలో నాకు ప్రాధాన్యతనివ్వు, నీవు చేసే ఉద్యోగంలో ప్రాధాన్యతనివ్వు, నీవు ఉంటున్నటువంటి స్థలంలో నాకు ప్రాధాన్యతనివ్వు, నువ్వు ఏదైతే చేస్తున్నావో, ఏదైతే గొప్పగా నీ జీవితంలో ఊహించుకున్నావో అక్కడ నాకు ప్రాధాన్యతనివ్వు. దేవునికి స్థలం లేని పనులు అనేకమైన మనం చేసేస్తా ఉన్నాం. దేవునికి మనకు సంబంధం లేని వారికి అయిపోతా ఉన్నాం. నా జ్ఞానము నేను సంపాదించాను, నా తెలివితేటలు అనుకుంటున్నాం, కానీ అక్కడ దేవునికి స్థలాన్ని ఇవ్వలేకపోతున్నా. దేవుడు మన జీవితంలో లేకపోతే మనం ఏమి సాధించలేము. అధికారి పిలిచిన వెంటనే యేసు వెళ్ళాడు, కానీ అక్కడ స్థలం లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారందరితో ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే, ఈమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అనగానే వారందరూ అపహాసించారు, హేళన చేశారు. దేవుని యొక్క మాటను విననొల్లని ప్రజలుగా, హేళన చేసేవారుగా, విశ్వసించలేని వారుగా ఉన్నారు. కాబట్టి వారందరినీ ఆ ఇంటిలో నుండి బయటికి పంపించి యేసు లోనకి వెళ్ళి అప్పుడు ఆ కుమార్తెను ముట్టినట్లుగా మనం చూసాం. ఆ జనమందరూ కూడా అక్కడ ఉండగా, ఆ ఇంటిలో ఉండగా, ఆ సమూహం మందిలో ఉండగా యేసు వెళ్ళలేదు. మనం కూడా కొన్నిసార్లు ప్రభువా నా హృదయంలోకి వచ్చేయ్యా అంటే ఆయన రాడు. నీ హృదయంలో ఉన్నటువంటి హలోక సంబంధం, మన అవిశ్వాస సంబంధమైన లేక దైవిక సంబంధమైన కానీ ఏవైతే నీ హృదయంలో, నా హృదయంలో ఉంటాయో వాటిని మనం బయటికి పంపించాలి మొట్టమొదట. అప్పుడే యేసు మనలోకి వస్తాడు. ప్రభువా కొంత లోకం ఉంటుంది, పర్లా అడ్జస్ట్ అయిపో ప్రభు అంటే కుదరదు ఇక్కడ. ఎందుకు అంటే ఆయన లోకానికి లోక స్నేహం వైరం అని చెప్పిన దేవుడు. ఆయన లోక పాపమున్న చోట పరిశుద్ధాత్మ దేవుడు నిలవడు. ఎక్కడైతే అపవిత్రత ఉందో అక్కడ దేవుని ఆత్మ ఉండదు. కాబట్టి నీ హృదయంలో, నా హృదయం ఆయనను దేవునికి తేటగానే ఉండాలి, ఆయనకి పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఆయన మన హృదయంలో నివసించగలుగుతాడు. ఆయన మన గృహంలో అనగా మన హృదయంలోకి వస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు. మన జీవితాలు మార్చబడతాయి. దేవునికి చోటు లేని బిజీ షెడ్యూల్ అయిపోతున్నాం. మన పనుల్లో నిమగ్నం అయిపోతా ఉన్నాం. ప్రతి వాటిల్లో మనమే సొంతంగా ఏదో మనమే చేయాలని దేవునికి ప్రాధాన్యత లేని జీవితాన్ని మనం గడిపేస్తా ఉన్నాం ఈ లోకంలో. అందుకనే మన ప్రతి దానిని మనమే భారాన్ని భరిస్తూ ఉన్నాము. మనమే ఆ భారం వల్ల వచ్చే టెన్షన్స్ కానీ, హై బీపీలు కానీ ఇవన్నీ కూడా మనమే తెచ్చేసుకుంటా ఉన్నాం. నీ భారం యెహోవా మీద మోపు, అది సులువుగా చేస్తానని దేవుడు చెప్పాడు. ప్రయాసపడే భారం వస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు వచ్చి నీ భారాన్ని నాకు ఇవ్వండి, నేను మోస్తాను, మీకు తేలిక చేస్తానని చెప్తే మనం ఆయనకి ప్రాధాన్యతనివ్వక మన భారాన్ని మనం మోసుకుంటున్నాం. కాబట్టి ప్రతిదీ కూడా మనం టెన్షన్ ఫీల్ అవుతున్నాం, భారాన్ని భరిస్తా ఉన్నాం, మనిషి నలిగిపోతా ఉన్నాడు. మానవుడు తన కంటే ఎక్కువ భారాన్ని మోసేస్తా ఉన్నాడు. దేవునికి ప్రాధాన్యతను ఇవ్వటం, ఎక్కడైతే దేవునికి ప్రాధాన్యత లేకుండా అయిపోతుందో మానవుని జీవితంలో ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని చూడలేకపోతున్నాడు. ఒకవేళ మనం కూడా అనుకుంటాం, నేను దేవుని ఎరిగి ఉన్నాను కదా, దేవునితో సహవాసం చేస్తున్నాను, కానీ ఎంతవరకు మనం ఆయనకి విలువనిస్తా ఉన్నాం, ఎంతవరకు ప్రాధాన్యతను ఇస్తున్నాం, ఎంతవరకు ఆయనతో సహవాసం చేయగలుగుతున్నాం, ఎంతవరకు ఆయనకి విలువనిస్తా ఉన్నాం. మనము దేవునికి ప్రాధాన్యతను ఎప్పుడైతే ఇవ్వడానికి ప్రారంభిస్తావో, నీ స్నేహితుల మధ్యలో నువ్వు దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. నువ్వు చదువుతున్నటువంటి చదువులో నువ్వు దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. నువ్వు చేసే ఉద్యోగంలో ప్రాధాన్యతనివ్వాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో దేవునికి ప్రాధాన్యతను కనబడాలి. నీ జీవితంలో ఒక విలువైన వాడిగా దేవుని నువ్వు ఖచ్చితంగా లోకానికి కనపరచాలి. మనము అన్యుల మధ్యలోకి వెళ్ళినప్పుడు పూర్తిగా మన అన్యుల్లాగా మారిపోతా ఉన్నాం. అక్కడ దైవికమైన సంబంధమైనటువంటి ఆలోచన రావట్లేదు. దేవుణ్ణి అక్కడ కనపరిస్తే ఏమనుకుంటారని చెప్పి మనుషులకు భయపడే దేవుణ్ణి దాచేసేటువంటి దినాలు. మనం ఎక్కడైతే మాట్లాడుతున్నామో అక్కడ దైవిక సంబంధమైన మాటలు మాట్లాడలేకపోతున్నాం. మనము వారిలో ఒక వారుగా మారిపోతున్నాం. కానీ దేవుడు అంటాడు, నీ ప్రతి పనిలో దేవునికి ప్రాధాన్యతనివ్వు, నీ యొక్క ఉద్యోగంలో ప్రాధాన్యతనివ్వు, నీ యొక్క ఆలోచనలో దేవునికి ప్రాధాన్యత నీవు. సొంత ఆలోచనే కాదు, దేవా మంచి ఆలోచన నాకు ఇవ్వయా అని చెప్పి ప్రతి పనిలో లేక నీ తలంపుల్లో కూడా దేవునికి ప్రాధాన్యతను ఇవ్వగలిగినప్పుడు దేవుడు మన జీవితానికి ఒక నూతనమైన వరవడిని తీసుకొచ్చి అందులో నుండి లేక మనకున్న ఇబ్బందుల నుండి, మనకున్నటువంటి సమస్యల నుండి ఆయనే మనకు బయటికి తీసుకురాగలుగుతాడు. దేవునికి విలువనివ్వకుండా మనం ఏమీ సాధించలేము. యోహాను రాసినటువంటి
రాసినటువంటి సువార్తలో మనం చూస్తాం. ఇలాంటి ప్రాధాన్యత దేవునికి ఎవరైతే ప్రాధాన్యతనిస్తూ ఉంటారో వారి జీవితాలు అంతకంతకు దేవుడు వర్తిలింపజేస్తాడు. దావీదు జీవితంలో దేవుడు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడు ఎక్కువగా. ఎందుకని అంటే దావీదుకి బాల్య దినం నుంచి కూడా దేవుని మీద డిపెండ్ అవ్వడం, ఆధారపడటం అనేది చాలా ఇష్టం. కాబట్టి దావీదుని దేవుడు అంచెలంచెగా లేవనెత్తడానికి గల కారణాలలో ఒకటి కూడా అదే. కాబట్టి మనము ఎక్కడైతే మనం దేవునికి ప్రాధాన్యతనిస్తామో, మనం ఎవరు కనబడని చోట, నలుగురికి తెలియని చోట, మన ఇంట్లోనో చర్చిలోనో ఆయనకి గణపరుస్తున్నాము, ఆయనకి ప్రార్థన ఇస్తున్నాం. కానీ మనం నలుగురిలోనికి వెళ్ళినప్పుడు, సమాజంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఒక క్రిస్టియానిటీగా ఉండడానికి ఇష్టపడట్లేదు. లేక ఒక 10 మందితో మనం కనబడ్డప్పుడు నేను ఒక క్రిస్టియన్ని అన్నట్లుగా కనబడడానికి సిగ్గుపడిపోతా ఉన్నాం. అక్కడ నువ్వు ఎక్కడైతే ప్రాధాన్యతను దేవుడికి కనపరచలేకపోతున్నావో అక్కడ మనము ఖచ్చితంగా ఏమైపోతున్నామంటే ఈ లోకంలో పడిపోతున్నామని అర్థం. కానీ దేవుని ఉన్న స్థలంలో దేవుని ఎప్పుడైతే హెచ్చిస్తావో అక్కడే నేను దేవుడు ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు ఆయన. నువ్వు ఎక్కడైతే తలదించుకునే పరిస్థితి వస్తుందో అక్కడే నీ తలను దేవుడు పైకెత్తుతాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనము ఆయనను చెప్పుకోలేకపోతున్నాం, దేవుని చూపించలేకపోతున్నాం మన జీవితంలో. కాబట్టి యాయేరు ఏ విధంగా అయితే తన ఇంటికి ఆహ్వానించాడో కానీ ఇంట్లో స్థలం లేదో దేవుడు అడుగుతున్న మాట మొట్టమొదటిగా నాకు స్థలం ఇవ్వండి. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ దేవునికి స్థలం ఇవ్వకపోతే, ఇంతవరకు ప్రాధాన్యతను ఇవ్వకపోతే, ఇప్పటి వరకు లోకానికి నీ నుండి చూపించకపోతే క్రీస్తుని, ఈరోజు దేవుడు నీ నుండి లోకమును క్రీస్తును చూడాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు లోకానికి చూపించుకోవాలనుకుంటున్నాడు, తను నీ ద్వారా కనపరుచుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రాధాన్యతనిద్దాం. దేవుడు కూడా మనకు గొప్ప ప్రాధాన్యతను ఆయన ఇవ్వగలుగుతాడు. నీవు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నన్ను గణపరచువా నేను గణపరుస్తాను అని చెప్పి. నువ్వు దేవుణ్ణి ఎంతగా గణపరుస్తావో నీ జీవితం ద్వారా దేవుని ఎంతగా గణపరుస్తావో, ఎంత ప్రాధాన్యతనిచ్చి దేవుని గణపరుస్తావో, నిన్ను కూడా ఈ లోకంలోనే కాదు పరలోకమందు కూడా గణపరిచే దేవుడుగా ఉన్నాడు. అలా ఘనుడైన దేవునికి స్థలమిద్దాం. ఒకవేళ నా హృదయంలో యేసు ఉన్నాడని అపోహతో ఉంటే ఈరోజు మన అపోహను మార్చుకుందాం. ఖచ్చితంగా నీ జీవితంలో యేసు ఉంటే నీ ప్రతి మాటలో యేసుని కనపరుస్తావు, లోకానికి కనపరుస్తావు, సమాజంలో కనపరుస్తావు, నీ బంధువుల్లో కనపరుస్తావు. అందరు ఎవరు ఏమనుకుంటారన్నది కాదు, నీవు నీ హృదయంలో క్రీస్తుకు నిజంగా చోటించుంటే నీవు లోకానికి క్రీస్తుని నీ ద్వారా ఖచ్చితంగా చూపించగలుగుతావు. ఒకవేళ అలాగే ఇంతవరకు లేకపోతే ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు, నీవు ద్వారా లోకానికి యేసెవరో ఖచ్చితంగా నిన్ను చూసి నేర్చుకోవాలి. నిన్ను చూసిన వారు యేసును చూసే విధంగా మారాలి. అది క్రీస్తుకు మన హృదయం ఇవ్వడం అంటే. ఈరోజు అలాంటి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్.